ములుగు జిల్లా మదనపల్లిలో నాటు బాంబు పేలింది. ఒక ఇంట్లో నాటు బాంబు పేలడంతో వ్యక్తి కాలు నుజ్జునుజ్జైంది. సాంబయ్యను చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాటు బాంబు పేలడంతో మదనపల్లి గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకుని బాధితుని ఇంట్లో సోదాలు చేపట్టి వ్యక్తి ఇంటికి తాళాలు వేశారు. సాంబయ్య ఇంట్లోకి నాటు బాంబు ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, ఏం జరిగింది అక్కడ? ఈ సాంబయ్య వ్యవసాయం చేసుకుంటాడు, తనతో పాటు వడ్రంగి పని కూడా చేస్తుంటాడు. కానీ వ్యవసాయ పనుల్లో అడవి జంతువులు బారి నుండి రక్షించుకునేందుకోసం తాను ఒక నాటు బాంబును తయారు చేశాడు అని చెప్తున్నారు. కానీ నాటు బాంబు కావాల్సిన సరుకు ఎక్కడి నుండి వచ్చింది, మరి నేను నాటు బాంబులు ఎందుకు తయారు చేస్తున్నాడు, ఇలాగా ఎప్పటి నుండి తయారు చేస్తున్నాడు అనే విషయం మీద మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా అతన్ని వాళ్ళ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు, సోదాలు చేస్తున్నారు. మరి ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది, ఈ సరుకు ఎక్కడి నుండి వచ్చింది, చెయ్యాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఇతను కనుక నాటు బాంబులు తయారు చేసే తీరుంటే ఇతనితో పాటు మిగతా వాళ్ళు కూడా వ్యవసాయం చేసేందుకు, ఆ జంతువుల బాధ నుండి కాపాడుకునేందుకు వాళ్ళు కూడా చేసేవాళ్ళు కదా, మరి ఎవరు చేయకుండా ఇతని దగ్గర ఎట్లా వచ్చింది అని చెప్పేసి సోదా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సోదాల్లో మాత్రం ఇప్పుడు పేలిన నాటు బాంబు తప్ప ఇంకేం నాటు బాంబులు కనిపించలేదు. మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది, అతని కాలు అయితే మొత్తం నుజ్జు అయితే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ముఖ్యంగా ఎవరి వద్దకెళ్ళి తీసుకొచ్చాడనే ఒక కాన్సెప్ట్ మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇతనికి ఇంకేమన్నా మావోయిస్టులతో కానీ అటు కానీ సంబంధాలు ఉన్నాయా, ఎక్కడి నుండి తెచ్చాడు, ఆ వ్యవసాయం చేసే పరిస్థితుల్లో కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో డంపింగ్లు అనేవి ఉంటాయి. మరి ఆ డంపింగ్ లో దొరికింది తీసుకొచ్చాడా, అన్ని కోణాల్లో పోలీసులు అనేది దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలవాల్సింది ఉంది. ప్రస్తుతం అయితే అతను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. చికిత్స అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ నరేందర్.